ఈ ఫరో రాజు యోషోపు అయిన తర్వాత వచ్చిండు. వచ్చిన తర్వాత ఫరో ఇజ్రాయేలీలను నాశనం చేయాలని ఒక కంకణం పట్టుకున్నాడు. వాళ్ళని ఎల్లగొట్టకూడదు, వాళ్ళని ఏమాత్రం మనము పంపించకూడదు. కబ్జా అందరు చేసేసిండ్రు, పంటలు పండినాయి, అంతలు నూరంతలు వెయ్యంతల పంట పండింది, అంత కొట్లు నింపారు, 7 సంవత్సరాలు కర్వంతా తీరిపోయింది. ఇంత చక్కగా చేసిన యోషోపు రాజ్యం ఇప్పుడు ఇజ్రాయేలీలు అందరు నిండిపోయినరు, అభివృద్ధి పొందింది, అందరు దీవించబడ్డరు. వీళ్ళను ఒకవేళ దీవెన ఇలాగే ఉంటే మమ్మల్ని బానిసత్వం బ్రతుకులోనికి తీసుకొని వెళ్తారని ఈ రాజు ఒక ఆశ. వీళ్ళని ఎలాగోలా హతమార్చాలని వాళ్ళను ఏమాత్రం మంచి పనులు చెప్పొద్దని కఠినమైన పనులు చెప్పుతూ ఉన్నప్పుడు మోషను దేవుడు వాడుకొని మోషను పంపించి ఫరోతో చెప్పిపించినప్పుడు అయినా వినడు కదా. వినకపోవటము ద్వారా అక్కడ నీళ్లు తాగటానికి వెళ్దామన్నప్పుడే ఎందుకు అలా నీళ్ళు స్టార్ట్ అయినాయి మొదట అంటే వాళ్ళు పాలిచ్చే తల్లులకు పాలివ్వనివ్వలేదు. నీళ్ళు తాగదామని ముసలి వాళ్ళు ఇట్లా నీళ్ళు తాగదామని గడ్డకు రాగానే వాళ్ళ అదే మట్టిలో త్రోసేసేవాళ్ళు. అది తొక్కు, అది అయినంత వరకు గుటికెడు నీళ్ళు కూడా మీకు అసలు చచ్చిపోతారు. చేతగాక నీళ్లు లేక పని ఎక్కువాసం అయిపోయి దమ్మచ్చి కృషించిపోతారు. అలాంటి స్థితి చేపిస్తున్నప్పుడు దేవుడు వాళ్ళ మొర విన్నాడనమాట. ఏడుస్తూ గుండెలు ఏడుస్తాయి కదా, బయట ఏడుస్తున్నారు, గుండెలు ఏడుస్తాయి. తన బిడ్డలు ఏడవటము ప్రభు చూస్తాడా? ఎలాగోలా వీళ్ళని విడిపించాలన్న తపనతో ఐగుప్తులో భయంకరమైన శ్రమలు స్టార్ట్ చేశాడు. దేవుడు అంటున్నాడు, నా పిల్లల్ని ఇంత కష్టపెట్టడం నేను చూడలేను. మన బిడ్డకి ఎవరన్నా కష్టపెడితే మనం ఊకుంటావా? ఈ 4 రోజులు బతుకు కోసమే మనం ఊకోము. మరి ఎంతో కష్టపడి తన ప్రాణాన్ని బలి ఇచ్చిన తండ్రి ఎలా ఊకుంటాడు? ఊకోడు. అందుకే